నోటికేదొస్తే అది మాట్లాడుకో. మాధవ తన భార్యకి నెక్లెస్ గిఫ్ట్ గా ఇచ్చాడు, అందులో తప్పేముంది? అందులో తప్పేమీ లేదు. కానీ ఇది ఉమ్మడి ఆస్తి. ఈయన పాటికైనా లక్షలు పెట్టి వాళ్ళ ఆవిడ్ని లక్ష్మీదేవిలా అలంకరిస్తూ డబ్బులు తగిలిస్తూ ఉంటే నన్ను మాత్రం నలుగురిలో మీరందరూ అవమానిస్తూ ఉంటే నేనెందుకు చూస్తూ ఊరుకోవాలి? ఈ ఆస్తిలో నాకు హక్కుంది కదా, అదే కదా నేను అడుగుతున్నాను. హే, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ఫంక్షన్కి అందరూ వచ్చారు. నీ కడుపు మంట ఏదైనా ఉంటే 4 గోడల మధ్య కక్కు, నలుగురిలో కాదు. చూడాలేక్యా, బయట వాళ్ల ముందు మనం చులకన కాకూడదు. నా మాట విని సైలెంట్ గా ఉండు. చూడమ్మా లక్ష్య, ఇది నిజానికి అల్లుడు గారు నెక్లెస్ కొని భూమికి ఇవ్వలేదు, నేనే కొనిచ్చాను. అబద్ధం చెప్పకండి. నిజమమ్మా, నిజమే చెప్తున్నానమ్మా, నేనే కొనిచ్చాను. కాకపోతే నా కూతురు మెడలో అల్లుడు ఈ నెక్లెస్ వేస్తే బాగుంటుందని అల్లుడి చేత ఈ నెక్లెస్ ఇప్పించాను. విన్నావు కదా, భూమి వాళ్ళ నాన్నగారు తీసుకొచ్చారంట. ఇక్కడితో ఈ టాపిక్ వదిలేసేయి. బాగుందండి, డ్రామాని బాగా ప్లాన్ చేశారు. ఓహో, ఇందాక ఇదేనా మామ అల్లుళ్ళు కూర్చొని మాట్లాడుకుంటుంది? ప్లాన్ చేయడం ఏంటమ్మా, నిజంగా నేనే కొనిచ్చాను. మాధవ్ దగ్గర అన్ని డబ్బులు ఎక్కడవి? ఊరుకోండి, భలే చెప్తున్నారు. ఇప్పుడే నిండు నూరేళ్లు బాగుండమని దీవించారు, ఆ నోటితోనే అబద్ధాలు చెప్పొచ్చా? మీరే కొనుంటే అసలు మీరే డైరెక్ట్ గా ఇచ్చేవాళ్ళు కదా. సరే, మీరే ఇచ్చారు, అల్లుడి చేత ఇప్పించారనే అనుకుందాం. అంటే ఇప్పుడు మీ ఉద్దేశం ఏంటి? వచ్చిన వాళ్ళందరికీ నేను ఏమీ లేని దాన్ని, నాకు దిక్కు దివానా లేదు అని చెప్పాలి, అంతే కదా? నిజంగా మీ మనసులో ఏమీ లేకపోతే నిన్నివ్వచ్చు, లేదా రేపు ఫంక్షన్ అయిపోయాక ఇవ్వచ్చు కదా. అలేఖ్య, ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? ఎవరైనా గిఫ్ట్ ఇస్తే ఫంక్షన్ రోజే తెచ్చిస్తారు. ముందు రోజు కానీ తర్వాత రోజు కానీ ఎందుకు ఇస్తారు? అర్థం పర్థం లేకుండా మాట్లాడుకో. మీరందరూ ఒకటే అని నాకు తెలుసు. నన్ను అవమానిస్తే మీ అందరికీ కన్నుల పండగ ఉంటుందని, అది చూడటానికి ఈ రోజు మీరంతా ఇక్కడికి వచ్చారని కూడా నాకు తెలుసు. హే, ఏంటిదంతా? అందుకే ఇటువంటి ఫంక్షన్స్ ఏవి వద్దు అని చెప్పింది. వద్దు అంటే కూడా బలవంతం చేశారు. అలేఖ్య, నువ్వేమీ మనసులో పెట్టుకోవద్దు. ఏదో పొరపాటున జరుగుంటుంది. ఒకవేళ నాకు తెలుసుంటే నేను దీనికి ఒప్పుకునేదాన్నే కాదు. నువ్వు ఊరుకో భూమి, అందరికీ అన్నీ తెలుసు. ఆల్రెడీ అయిపోయిన మ్యాచ్ కి హైలైట్స్ వస్తున్నట్టు ఎందుకు అసలు ఇప్పుడు ఈ డ్రామా? ఈ విషయం మీకు ముందే తెలుసు, నాకసలు అదేమీ తెలియదు కాబట్టి ఆశ్చర్యంతో చూస్తూ ఊరుకున్నాను. భూమి, వదిలేసి, తనిక మారదు. ఎవరు ఏమనుకోవద్దండి, ఏదో చిన్న మిస్అండర్స్టాండింగ్. శౌర్య, సిద్ధార్థ్, వెళ్ళి అందరికీ భోజనం ఏర్పాట్లు చూడండి. అలాగే అక్క. అలాగే వదినా. పదండి, పద సిద్ధార్థ్. భోంచేయండి. అందరూ అందరూ రండి. ఏంటి ప్రసాదు, ఏం చేస్తున్నావో నీకైనా అర్థం అవుతుందా? నేనేం చేశానమ్మా? లేకపోతే ఏంటి ప్రసాదు, కూతురికి నెక్లెస్ ఇవ్వాలంటే ఎప్పుడైనా ఇవ్వచ్చు కదా. ఈ ఫంక్షన్లో ఇవ్వడం ఎందుకు? మీకు అలేఖ్య సంగతి తెలుసు కదా. చీరనే ముందు నా గదిలోకి తీసుకొస్తే ఎందుకు భూమి గదిలోకి తీసుకెళ్లారు, నాకే కదా ముందు సెలెక్ట్ చేసుకునే హక్కు ఉంటుంది అని మాట్లాడింది. అటువంటి అలేఖ్య బంగారం దగ్గర ఊరుకుంటుందా? ఆనందంతో నా కూతురికి నెక్లెస్ ఇచ్చుకునే హక్కు కూడా నాకు లేదా? ఉంది ప్రసాదు. ఇలాంటి ఫంక్షన్లో కాకుండా మామూలుగా విడిగా ఇచ్చుండొచ్చు కదా. ఏంటోనమ్మా, నాకు ఇంట్లో పద్ధతులు వింతగా అనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి పద్ధతులు ఎక్కడా లేవు. నా కూతురు ఆనందాన్ని నలుగురిలో చూడాలనుకోవడం తప్ప. తండ్రిగా మీరు చేసిన దాంట్లో ఏ తప్పు లేదు మావయ్య గారు. ఏంటి వదినా, నువ్వు కూడా అలా చెప్తావు? ఇప్పుడు ప్రసాద్ నెక్లెస్ తెచ్చి ఇవ్వకపోతే ఇంత జరిగి ఉండేది కాదు కదా. భూమి, నువ్వు అనవసరంగా మావయ్య గారిని అనుకో. నిజమే మాధవ్, మా ప్రసాద్ని అనకూడదు, నిన్ననాలి. ఆయన కంటే
ఇంటి పరిస్థితులు పూర్తిగా తెలీదు. నీకన్నీ తెలుసు కదా. ఆయన చెప్పినప్పుడు నాతో ఒక్క మాట చెప్పుంటే నేను వద్దు అని చెప్పుండేదాన్ని. ఇప్పుడు ఇంత పరిస్థితి వచ్చుండేది కాదు.